హాయ్ అండి. ఈరోజు చూపిచ్చేది ద బెస్ట్ కాంబినేషన్ అనమాట. టేస్ట్ చాలా అంటే చాలా బావుంటది. సంవత్సరాల వరకు అసలు మర్చిపోరు ఆ టేస్ట్ అనేది. సో, అది నేను చూపిచ్చేది గుమ్మడికాయ పులుసండి విత్ ముద్దపప్పు కాంబినేషన్ అనమాట. సో, ఫస్ట్ నేను కుక్కర్‌లో కొంచెం ఆయిల్ ఏసేసి కందిబ్యాళ్ళు వేయించుకొని వాటర్ ఏసాననమాట. పసుపేసేసుకొని కుక్కర్ పెట్టేసేసుకున్నాను. మూత పెట్టేసాను. మీడియం ఫ్లేమ్‌లో ఒక 3-4 విజిల్స్ వస్తే పప్పు ఉడికిపోతుందండి. ఈ లోపల మనము గుమ్మడికాయ పులుసు అన్నాం కదా! దాన్ని తరుక్కొని పీల్ తీసేసి కొంచెం లావుగానే పీసెస్ తీసుకోవాలండి. అలా చేసుకున్న తర్వాత మనము ఒక బాండీ పెట్టేసుకొని మెంతులు వేసుకోవాలండి. మెంతులు ఫ్లేవర్ చాలా బావుంటది. మెంతులు, ఆవాలు, మినపప్పు వేసుకొని, పచ్చిమిర్చి కూడా వేసుకొని, ఆనియన్స్ ఏసుకోవాలి. ఇలా ఆనియన్స్ ఎక్కువసేపు అవసరం లేదండి. ఒక 5 మినిట్స్ కొంచెం అట్లా రెడ్డిష్ వచ్చేంత వరకు ఉంటే సరిపోతుందనమాట. తర్వాత మనము తరిగి పెట్టుకున్న ఈ గుమ్మడికాయలు కూడా వేసేసుకొని కారము, పసుపు, అలాగే కొరియాండర్ పౌడర్ అండి. అంతే. మనం ఇప్పుడే గూడా ఉప్పు గూడా వేసుకోవచ్చు. బట్ నేను ఇక్కడ ఉప్పు వేయటం మర్చిపోయానండి. నేను అందుకే లాస్ట్‌లో మళ్ళీ వేసాననమాట. సో, ఇలా వేసుకున్న తర్వాత కారం మళ్ళీ ఘాటొస్తుంది కదా! అందుకే జస్ట్ ఒక 2 స్పూన్స్ వాటర్ ఏసుకొని ఫస్ట్ కారం అంతా బాగా కలబెట్టేసుకోవాలనమాట. ఇలా కలబెట్టేసుకున్న తర్వాత మనం కొంచెం గుమ్మడికాయ ఉడకాలి కదా! సో, అది మునిగే మెయిని మనము వాటర్ పోసేసుకొని మూత పెట్టేసుకొని ఉడికించుకోవాలి. ఇవి ఉడకడానికి జస్ట్ ఒక 7-8 మినిట్స్ అనే టైం పడుతుందనమాట. సో, నేనైతే మూత మూసుకొని ఉడికిచ్చేసుకున్నాను. ఇలా ఉడికిన తర్వాత మనము నైఫ్‌తో చూస్తే తెలుస్తుంది ఉడికిందా లేదా అనేసి. సో, కరెక్ట్‌గా ఉడికిపోయిందండి. మనము ఇప్పుడు నేను ఉప్పేస్తున్నాను. ఇందాక మర్చిపోయా అని చెప్పా కదా! సో, ఈ స్టేజ్‌లో ఉప్పేసాననమాట. ఇలా ఉప్పేసుకొని కలబెట్టుకున్న తర్వాత మనము చింతపండు నానబెట్టుకోవాలండి. సో, నేనిప్పుడు చింతపండు గుజ్జేస్తున్నాను. సో, మీకు తగినంత మీరు ఎంత పులుపు తినగలరో అది చూసుకొని అంత వేసుకుంటే సరిపోతుందండి. ఇలా పులుసు కూడా వేసుకున్న తర్వాత మనము కొంసేపు ఉండి బెల్లం కూడా వేసుకోవాలండి. పులుసు అంటేనే కొంచెం ఇలా తియ్యగా ఉంటే బావుంటది. పులుపు ఒకటే తగిలితే అంత అనిపిచ్చదు. సో, నేను కొంచెం బెల్లం కూడా వేసేసుకున్నాననమాట. లాస్ట్‌లో ఇలా కొత్తిమీర చల్లేస్తే మనకు గుమ్మడికాయ పులుసు అనేది రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇలా లాస్ట్‌లో కొత్తిమీర ఏసుకొని కలబెట్టేసుకుంటే పులుసు రెడీ. సో, పులుసు అంటేనే బాగా మరిగించుకోవాలండి. సో, 12 మినిట్స్, 15 మినిట్స్ మరిగించుకుంటే బావుంటది. సో, అది అయిపోయే లోపల ఇప్పుడు కుక్కర్ మూత వచ్చేస్తుంటుంది కాబట్టి ఇందులో ఇప్పుడు సాల్ట్ ఏసుకొని పప్పు బాగా ఉడికిపోయిందండి మెత్తగా. సో, ఇప్పుడు ఉప్పేసుకొని పోపు పెట్టేసేసుకుంటే మనకు ముద్దపప్పు కూడా రెడీ అయిపోతుంది. అంతేనండి. ఇలా తిరవాతేసేసుకుంటే అయిపోతుంది. సో, అన్నంలోకి కలుపుకొని తింటే ఎవ్వరైనా అబ్బా! అనాల్సిందే. అంత రుచిగా ఉంటుందన్నమాట. మీరు ట్రై